11 years ఆఫ్ ఏజ్ లోనే తను ఒక షేర్ ని హోల్డ్ చేశాడు ఇప్పుడు ఎందుకని 50% ఆఫ్ షేర్ హోల్డింగ్ ని తగ్గించాడు? సో బేసిక్ గా ఆయన పెట్టుబడి పెట్టిన తర్వాత అది దాదాపుగా రీసెంట్ గా సెబీ రూల్స్ కూడా కొన్ని చేంజ్ అయ్యాయి. యాక్చువల్ గా ఇంతకు ముందు సెబీకి సంబంధించింది ఏం చేశారంటే అలాంటప్పుడు ఏం చేయాలి? వాట్ ఇస్ ద సోర్స్? దాని గురించే సెబీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్కారం రేవంత్ గారు. నమస్తే అండి. అండ్ అందరికీ తెలుసు వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ కింగ్. 11 years ఆఫ్ ఏజ్ లోనే తను ఒక షేర్ ని హోల్డ్ చేశాడు, కొన్నాడు. ఇప్పుడు ఎందుకని 50% ఆఫ్ షేర్ హోల్డింగ్ ని తగ్గించాడు యాపిల్ లో? సో వాట్ ఈస్ ద రీజన్? దీని వల్ల ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా యుఎస్ కి అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. అండ్ మన డిమాట్ అకౌంట్లు ఏమైపోతాయని కూడా ఆలోచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ లో ఒక సేయింగ్ ఉంటుంది, డోంట్ మ్యారీ ఎనీ స్టాక్, ఓన్లీ రొమాన్స్ విత్ ద స్టాక్. అర్థమైందా? ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు. కరెక్ట్, రైట్? అదే మంది కాదు. మనకి ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది రిలేషన్షిప్స్ లో ఉండాలి. స్టాక్ మార్కెట్ లో, బిజినెస్ లో కాదు. స్టాక్ మార్కెట్ ఇస్ ఎ బిజినెస్. కరెక్ట్. అక్కడ ఎందుకు ఎమోషనల్ అటాచ్మెంట్? నౌడేస్ మెటీరియలిస్టిక్ థింగ్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. దట్స్ వాట్ హ్యాపెనింగ్ నౌ. యాక్చువల్ గా మనం రాంగ్ ప్లేస్ అప్లై చేస్తున్నాం అన్ని. కరెక్ట్. సో ఇన్ 2016 ఆయన టోటల్ పోర్ట్ఫోలియోలో షేర్ హోల్డింగ్ సమ్వేర్ అరౌండ్ యాపిల్ 6% ఉండేది. By 2024 it went up to somewhere around 40 to 41%. ఓకే. సో బేసిక్ గా ఆయన పెట్టుబడి పెట్టిన తర్వాత అది దాదాపుగా 700 to 800% రిటర్న్ ని జనరేట్ చేసేసింది. సో ఆయన ఎందుకు అమ్మేశాడు అంటానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. బట్ ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవడం కోసం ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. సో బేసిక్ గా 41% ఆఫ్ ఎక్స్పోజర్ టు వన్ సింగిల్ సెక్టర్, దట్ టు ఇన్ వన్ సింగిల్ స్టాక్ ఈస్ వెరీ రిస్కీ. అండ్ పర్టికులర్ గా యుఎస్ లో రీసెంట్ గా గమనిస్తే ర్యాలీ అంతా జరిగింది కేవలం యాపిల్, ఎన్విడియా, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి కొన్ని 4-5 పెద్ద కంపెనీస్ లోనే. యాక్చువల్ గా యుఎస్ మార్కెట్ యాక్చువల్ గా ర్యాలీ కాలేదు. ఎంటైర్ గ్లోబల్ అంటే ఓన్లీ ఫ్యూ లార్జెస్ట్ కంపెనీస్ హావ్ ర్యాలీడ్ హెవీలీ. సో ఆయన ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ ఉండడానికి అసలు ఇష్టపడ్డు. ఇన్వెస్టింగ్ స్టైల్లో మాత్రం ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వారెన్ బఫెట్. నేను యాక్చువల్గా దాన్ని ఫాలో అవుతా. నేను ఎంఫిరీస్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. నా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ ఐ ఫాలో దట్. యాక్చువల్లీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ లో కూడా నేను అదే ఫాలో అవుతాను. వెన్ థింగ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఐ డోంట్ వాంట్ టు బై. వారెన్ బఫెట్ ఒకటే మాట అంటారు, స్టాక్ 100 రూపీస్ లో ఉంది కానీ దాని యాక్చువల్ వాల్యుయేషన్ 50 రూపీసే. నేను 100 దగ్గర కొన్నాను, అది 50కి వచ్చేదాకా అవసరం అయితే వెయిట్ చేస్తాను. అప్పటిదాకా నేను ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనే, బాండ్స్ లోనే పెట్టుకొని వెయిట్ చేస్తుంటాను. ఫెయిర్ గేమ్. When it comes to the 50 rupees or nearby the fair valuation range may increase. ఆ 60 or 70 అవచ్చు. ఫెయిర్ వాల్యుయేషన్ రేంజ్ లోకి వచ్చాక ఎంటర్ అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ కుప్పకూలినా మళ్ళీ దాని ఫెయిర్ వాల్యుయేషన్ రీచ్ అవడానికి ట్రై చేస్తారు. పైకి వెళ్తారు తర్వాత విషయం. సో ఈ సేఫ్. సో ఎప్పుడైనా ఎక్కడైనా మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు, దట్ కుడ్ బి స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇన్ ఎనీ మార్కెట్స్, ఇన్ దిస్ ఇన్వెస్టింగ్ ఇండస్ట్రీ, ఫస్ట్ మన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. అది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని అంటే మన ఫెయిర్ వాల్యుయేషన్ ఏదైనా కొన్నప్పుడు మాత్రమే. సో బేసిక్ ఎప్పుడైతే ఓవర్ గా వాల్యూడ్ అవుతుందో ఆయన మొత్తం అమ్ముకొని బయటికి రాలేదు. సో ఇక్కడ మనం వర్డ్ ని సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోలేదు. అమ్మేశాడు అని అంటున్నారు, కాదు, ఆయన పొజిషన్ కట్ డౌన్ చేశారు. దిస్ ఈస్ ద రైట్ టర్మ్. ఓకే, ఆయనకున్న పొజిషన్ జస్ట్ కట్ డౌన్ చేశారు. ఎందుకు? 41% వెళ్ళిపోయింది అది ఆయన టోటల్ పోర్ట్ఫోలియోలో. ఇట్ ఈస్ వెరీ రిస్కీ. సో బేసిక్ గా దాన్ని కొంచెం కట్ డౌన్ చేసుకొని ప్రాఫిట్స్ ని బుక్ చేసుకొని ఆయన బాండ్ మార్కెట్ లోకి షిఫ్ట్ అయ్యారు. అండ్ దట్ కుడ్ బి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అండ్ ఏదైనా కరెక్షన్ రావచ్చు అని ఎక్స్పెక్టేషన్. అండ్ హవెవర్ మనకి రిసెషన్ ఫియర్స్ ఉన్నాయి. సో బాండ్ మార్కెట్ లో డబ్బులు హోల్డ్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఆల్వేస్ రిమెంబర్, ఏ ఒక ఇన్వెస్టర్ పెద్దోడు అయ్యాడు అని అంటే వాళ్ళు బాండ్ మార్కెట్ టాప్ ప్రియారిటీ ఇచ్చిన వాళ్ళు. దే ఆల్వేస్ గివ్ హై ప్రియారిటీ టు దేర్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫస్ట్. ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తామో ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్. ఫస్ట్ మన క్యాపిటల్ సేఫ్ గా ఉండాలి. కరెక్ట్. సో రైట్ వాల్యుయేషన్స్ లో మనం పిక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి రిస్క్ ఉండదు. లైక్ విల్ కట్ డౌన్ ద రిస్క్. రైట్. సో బేసిక్ గా ఎప్పుడు కూడా బాండ్ మార్కెట్స్ ఎప్పుడు వెయిటేజ్ ఇస్తారు, ఎప్పుడు క్యాష్ కాంపోనెంట్ ని మెయింటైన్ చేస్తూనే ఉంటారు. ఎనీ ఎఫ్ఐఐ అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, పెద్ద ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా కొంత క్యాష్ కాంపోనెంట్ మెంటైన్ చేస్తారు. ఎందుకు అని అంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇన్ కేస్ నో వెన్ ఎవర్ ద మార్కెట్ డిప్స్ దే షుడ్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ టు బై. రైట్. కరెక్ట్. అప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? డిప్ ఎప్పుడు వస్తుందో ఎవరైనా గెస్ చేస్తారా? ఇక్కడ గవ్వలేస్ జాతకాలు అని చెప్పడం కుదరదు కదా స్టాక్ మార్కెట్ లో. రైట్. డిప్ ఎప్పుడైనా రావచ్చు, ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. మార్కెట్ పైకి వెళ్తున్నంత వరకు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతూ ఉంటాయి. డిప్ వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఎవరు ఇస్తారు? అప్పు చేస్తారా? దట్స్ రాంగ్ వే. ఇన్వెస్టింగ్ అప్పు చేయకూడదు. మన దగ్గర ఉన్న డబ్బులతో చేయాలి ఏదైనా బిజినెస్ చేస్తే, పర్టికులర్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ లో. సో దే ఆల్వేస్ హ్యావ్ ద క్యాష్ రిజర్వ్స్.
ఓకే. ఆ క్యాష్ రిజర్వ్స్ కిందకు వచ్చినప్పుడు దే యూజ్ ఇట్. సో అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారా ఇప్పుడు తను 50% తగ్గించుకోవడం అనేది? మీరు వారెన్ బఫెట్ గారి గురించి మాట్లాడుతున్నారు. Yes. నా ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోలో 40% ఇప్పుడు డెప్ట్ అలొకేషన్స్ ఉన్నాయి. ఓకే. ఎగ్జాంపుల్ అంటే నేను కూడా అదే ఫాలో అవుతుంటే సింపుల్ గా చెప్తున్నా. ఇప్పుడు ఈక్విటీలో 60% ఉంది కదా, నేను మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో అసలు పెట్టలేదు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఏ ఫ్లోస్ నాకు వచ్చిన లైక్ ఇన్కమింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో కూడా నా ఇన్వెస్టర్స్ డబ్బుల్ని డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో నేను పెట్టను. అంతకంటే బెటర్ వాటిలో పెడతా. డిఫెన్సివ్ అంటారా? ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్, ఐటీ అండ్ రైట్. జూన్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఐటీ సెక్టర్ హ్యాస్ డెలివర్డ్ ఆల్మోస్ట్ 30%. ఓకే. మిడ్ క్యాప్ లో సేఫ్ అని చాలా మంది అంటారు కదా, ఇట్స్ ఎట్లా లైక్ విన్ విన్ సిచుయేషన్ కాకపోయినా 50-50 అంటారు. స్మాల్ క్యాప్ ఇస్ రిస్క్, ఐ నో దట్. ఏం తేడా ఉందండి? అంతే అంటారు. ఇప్పుడు సింపుల్ గా చెప్పనా, స్మాల్ క్యాప్ అవ్వచ్చు, లార్జ్ క్యాప్ అవ్వచ్చు, మిడ్ క్యాప్ అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ కూడా టాప్ 500 కంపెనీస్. రిటర్న్స్ తక్కువ వచ్చినా పర్లేదు, యు హావ్ టు బి సేఫ్ అంటారు. నో నేను అట్లేం చెప్పట్లేదు. మార్కెట్ లోకి వచ్చింది డబ్బులు ఎక్కువ సంపాదించడానికి, ఓకే, రైట్? తక్కువ వచ్చినా కాదు. చూస్ ద కరెక్ట్ వన్ ఇన్ లార్జ్ క్యాప్, అంతేనా? నో, అగైన్ అది కూడా కాదా? సో దెన్ వాట్ ఇస్ ద రీజన్? నేను అంతకంటే రిస్కే చేశానండి. మీరు మిడ్ అండ్ స్మాల్ మాట్లాడుతున్నారు, డైరెక్ట్ గా సెక్టార్ ని పిక్ చేశా. సెక్టార్స్ ఆర్ ఓన్లీ ఫర్ ద ప్రో యూజర్స్, ఓకే, రైట్? నేను నా 60% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ సెక్టార్స్ లో పెట్టా డైరెక్ట్ గా. ఇప్పటి నుంచి అంటే జూన్ స్టార్టింగ్ నుంచి, అంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ హార్డ్లీ డెలివర్డ్ 5% టిల్ ఎస్టర్డే ఆర్ 6%, రైట్? సో నో యూజ్, అంతే. నో యూజ్ కాదు, నేను చెప్తాను అక్కడ అవన్నీ కలిపి. సో నేను డైరెక్ట్ మిడ్ అండ్ స్మాల్ లో పెట్టినా నాకు అదే 5% వచ్చేది. నేనేం చేశాను, 40% డెప్ లో పెట్టి మిగతా 60% ఎఫ్ఎంసీజీ, కన్సంప్షన్ థీమ్స్, ఐటీ సెక్టార్, ఫార్మాసిటికల్ సెక్టార్స్ అండ్ ఇట్లా డైవర్సిఫై చేసి ఆ 60% పెట్టాను. ఈవెన్ దో ఐఎమ్ హ్యావింగ్ 40% ఇన్ డెప్, మై క్లయింట్స్ పోర్ట్ఫోలియో ఈజ్ అట్ 5.5% ఆన్ ద హైయర్ సైడ్. ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గివ్ ద సేమ్, రైట్? అండ్ ఐఎమ్ హ్యావింగ్ 40% cash in hand to buy whenever there is a dip. Okay. This is called investment strategy. You got my point? Got 40% unchanu. That is my reserve, cash in hand. Okay. Marketing కొంచెం కిందకు వస్తుందా, I'll shift 10%. ఇంకొక 2-3 months అక్కడే ఉండిపోయిందా, ఇంకో 10% యాడ్ చేస్తా. టైం కరెక్షన్ అంటాం దాన్ని. ఓకే. నెక్స్ట్ 2025 ఎండింగ్ వరకు అక్కడే ఉందా, 100% డంప్ చేస్తాను. ఇట్స్ a lot of things to analyze కదా. యాక్చువల్లీ ఇదంతా తెలియక డైరెక్ట్ గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో జంప్ అయిపోతున్నా. డెఫినెట్లీ, అంటే నేను చేస్తున్న ఇంటర్వ్యూస్ కాబట్టి నేను అదే నాలెడ్జ్ లో ఉన్నా, స్మాల్ అండ్ మిడ్ విల్ బి సేఫ్ అన్నట్టు ఫీల్ అవుతున్నా. అండ్ లెట్ మీ టెల్ యూ, ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ దే ఆర్ ఎట్ ద హైయెస్ట్ వాల్యుయేషన్. ఏ కరెక్షన్ వచ్చినా ఫస్ట్ ఇంపాక్ట్ జరిగేది వాటికే. సో ట్రూ, రైట్? అండ్ ఇంకొకటి కూడా చెప్తాను, మ్యూచువల్ ఫండ్స్ విషయంలోకి వచ్చేసరికి స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ ఉంటాయి కదండి. సో సహజంగా ఏమనుకుంటాం, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే 100% ఎలోకేషన్ విల్ బి టు ద స్మాల్ క్యాప్, రైట్? సో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఇయర్, January 2024, ఈవెన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ట్రై చేస్తున్నారు. సో బేసిక్ గా సెబీ రూల్స్ ప్రకారం ఎలా ఉంటుంది అని అంటే, ఒక థీమ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఉంది అని అంటే స్మాల్ క్యాప్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ ఉంది అంటే 65% షుడ్ బి allocated to the small cap. Okay. 65 is the minimum, maximum is up to their vision will. సో మిగతా 35% వాళ్ళు మిడ్ కి ఇచ్చుకోవచ్చు, లార్జ్ కి ఇచ్చుకోవచ్చు. సో మిడ్ అండ్ స్మాల్ రిస్క్ పెరిగిపోయిందని చెప్పి వాళ్ళు 65 మినిమం ఏదో దాన్ని రిస్ట్రిక్ట్ చేసి మిగతా అంతా లార్జ్ లోకి షిఫ్ట్ చేస్తారు. దే డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. ఫ్రమ్ ద లాస్ట్ 6 months to 1 year, none of the mutual fund has outperformed the small cap index. ఎందుకు అని అంటే, రిస్క్ తీసుకోవడానికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కూడా రెడీ కాలేదు. ఈవెన్ దో ఇట్ ఇస్ అ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, దే ఆర్ నాట్ రెడీ టు టేక్ రిస్క్ బికాస్ ఇట్ ఇస్ ఎట్ ద హైయెస్ట్ వాల్యుయేషన్. అందుకని రీసెంట్ గా సెబీ రూల్స్ కూడా కొన్ని చేంజ్ అయ్యాయి. ఇట్ విల్ ఇంపాక్ట్ అవుతది. కొంతమంది పాజిటివ్ గా చెప్తున్నారు, కొంతమంది నెగటివ్ గా చెప్తున్నారు అబౌట్ ద చేంజెస్ ఇన్ సెబీ రూల్స్. యు ఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రేడింగ్ ఆర్? ఐ గెస్ ట్రేడింగ్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. యాక్చువల్ గా ఇంతకు ముందు సెబీకి సంబంధించింది ఏం చేశారంటే, స్ట్రెస్ టెస్ట్ చేశారు, పర్టికులర్లీ టు ద స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టర్. సో బేసిక్ గా వాల్యుయేషన్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో, సహజంగా మనకి యూట్యూబ్ నాలెడ్జ్ తో మెజారిటీ ఆఫ్ ద మన వాళ్ళు ఉంటారు. సో బేసిక్ గా ఎట్లానంటే, యూట్యూబ్ లో ఐఎమ్ సారీ టు సే, అవార్డు వాడచ్చో వాడకూడదు, దే ఆర్ నాట్ ఆథరైజ్డ్. వాళ్ళనేమి సెబీ వాళ్ళని ట్రైన్ చేయట్లేదు. జస్ట్ ఏదో వాళ్ళు ఇంకొక గూగుల్ నాలెడ్జ్ తోటే వస్తూ ఉంటారు. దే ఆర్ నాట్ ఇండస్ట్రీ ట్రైన్డ్ పీపుల్. బై డిఫాల్ట్ గా స్మాల్ క్యాప్ లో మిడ్ క్యాప్ లో పెట్టేయండి, మీకేం కాదు, పెట్టుకుంటూ పోండి. ఐ టెల్ యూ, మార్కెట్ ఒక సంవత్సరం పాటు డౌన్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఫస్ట్ ప్యానిక్ ఏది రీటైలర్. ఫస్ట్ ప్యానిక్ ఏది రీటైలర్. ఐ టెల్ యూ, అది జరుగుద్ది అని. ఎందుకు? యాక్చువల్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ తో కంపేర్ చేస్తే యుఎస్ స్టాక్ మార్కెట్ చాలా మెచ్యూర్డ్. అక్కడ ఇన్వెస్టర్స్ కూడా చాలా మెచ్యూర్డ్. మొన్న జరిగిన లాస్ట్ 2-3 days లైక్ 1 week ఫాల్ లో మేజర్ గా ప్యానిక్ అయింది రీటైలర్స్. అంత మెచ్యూర్డ్ స్టాక్ మార్కెట్ లో రీటైలర్స్ ప్యానిక్ అయినప్పుడు
2020లో రీసెంట్ గా వచ్చిన ఇన్వెస్టర్స్ పానిక్ అవ్వరా? అందులో ఇండియన్స్ కి ఎమోషన్స్ చాలా ఎక్కువ. కరెక్ట్. సో ప్రాక్టికల్ గా నేను చాలా వీడియోస్ లో కింద చదువుతూ ఉంటాను కామెంట్స్, వీడు భయపడుతున్నాడు, మార్కెట్ లో పెట్టుకుంటూ పోండి, ఏం కాదు. ఎస్, పెట్టుకుంటూ పోతే ఏం కాదు, నేను కూడా అదే చెప్తున్నా. పెట్టే వాళ్ళు ఎవరు అట్లా అంత ధైర్యం చేయాలి కదా, దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు లాస్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీలో ఎంటర్ అయ్యారు మీరు చాలా మంది. 23 ఇంతకు ముందు యాక్చువల్ గా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇట్ వాస్ జస్ట్ 20,000 crore SIP. ఆల్ ఆఫ్ ద సడన్ 3,000 crore పెరిగింది. అండ్ లంసమ్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. అంటే లాస్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీని చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ర్యాలీని చూసి వచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మార్కెట్ డిప్ అయితే 1.5 year రిటర్న్ ఇవ్వకపోతే మీ సైకాలజీ ఎంత ఇంపాక్ట్ అవుతుంది? దట్ ఈస్ ద పాయింట్. సో బేసిక్ గా ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక స్ట్రాటజీని ఎప్పుడైనా ఫాలో కావాలి. మన దగ్గర ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే, లైక్ వెస్టర్న్ కంట్రీస్ లో ఇట్ ఈస్ వెల్ స్ట్రీమ్ లైన్. అంటే దే హ్యావ్ ప్రొఫెషనల్స్ ఎవ్రీవేర్, దే విల్ టేక్ ప్రొఫెషనల్స్ హెల్ప్, అడ్వైజర్స్ హెల్ప్ ఫర్ ఎవ్రీథింగ్. యూట్యూబ్ చూసేసి చూసి ఇట్స్ జస్ట్ ఇన్ఫర్మేషన్, నాట్ నాలెడ్జ్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద బెస్ట్ సోర్స్? ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ప్రొఫెషనల్స్ తోనే వెళ్ళాలి అని. బట్ సమ్ హ్యావ్ హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్, హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, మేమే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. సోర్సెస్ ఏంటి? ఇప్పుడు మీరు కూడా లైక్ ఫ్రమ్ బర్త్ యు నాట్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్, లేకపోతే సో అలాంటప్పుడు ఏం చేయాలి? వాట్ ఇస్ ద సోర్స్? సో బేసిక్ గా దాని గురించే సెబీ సర్టిఫైడ్ పీపుల్ ని ట్రైన్ చేసి సర్టిఫికేషన్స్ ఇచ్చి ఎవ్రీ 3 years మళ్ళీ వాళ్ళకి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తూ మార్కెట్ లో వాళ్ళని పెడుతూ ఉంటుంది. యూ హ్యావ్ ద సోర్స్. సర్టిఫైడ్ పీపుల్ దగ్గర. ఇప్పుడు ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నేను. ఓకే, ఎంఫీ ఈస్ ద బాడీ విచ్ కంట్రోల్స్ AMCs అండ్ ద మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్. ఎంఫీ ఈస్ ద బాడీ ఆఫ్ సెబీ. ఓకే, సెబీ ఈస్ ద బాస్ ఫర్ ఎంఫీ. ఇట్స్ అ గవర్నమెంట్ బాడీ. సో వాళ్ళు మానిటర్ చేస్తుంటారు అడ్వైజర్స్ ని అండ్ AMCs ని. అండ్ ఇప్పుడు నేను వెల్త్ మేనేజర్ అని అన్నాను, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. నాకు ఎవరు ఇచ్చారు సర్టిఫికేషన్? ఏదైనా కాలేజ్ ఇచ్చిందా? నో. NISM ఇస్ వాట్? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్, రైట్? అండ్ క్రిజిల్ అంటే ఏంటి? S&P గ్రూప్. సో క్రిజిల్ ఈజ్ వన్ హూ గివ్స్ రేటింగ్స్ టు ద బాండ్స్ అండ్ ద మార్కెట్స్. వాళ్ళు ఇచ్చే రేటింగ్స్ అని బట్టి మార్కెట్ చరిత్రలు మారిపోతాయి. S&P 500 US లో వింటూ ఉంటాం. ఈవెన్ మన BSE ఇండెక్స్ మెయింటైన్ చేసేది కూడా యాక్చువల్గా S&P గ్రూప్. సో సర్టిఫికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యా, సర్టిఫికేషన్ అంటే వాళ్ళు ట్రైన్ చేసి మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎవ్రీ 3 years దే విల్ టెస్ట్ యువర్ నాలెడ్జ్. ఓకే, ఎవ్రీ 3 years. సో క్వాలిటీ. It's a quality. And recent గా SEBI has given a circular also. And actually గా నితిన్ కామత్ గారు మొన్న ట్వీట్ చేశారు. మన ఇండస్ట్రీలో హార్డ్లీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ 900 మంది ఉన్నారు ఫర్ 10 crore ఇన్వెస్టర్స్. హండ్రెడ్స్ లో ఉన్నారు అంతే. 900 ఇన్ దట్ ప్రాపర్ గా యాక్టివ్ గా నాలెడ్జ్ లో ఉండే వాళ్ళు సగం మంది కూడా ఉండరు. ఎందుకంటే ఎవ్రీ 3 years they have to. అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ హార్డ్లీ 2.9 lakh ఉన్నారు. And where insurance advisors are somewhere around 29 lakh people. Actually, insurance is a safe product. అక్కడ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది చాలా తక్కువ, వెరీ లో. దానికి 29 లక్షల మంది ఉన్నారు. అండ్ వేర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హైలీ రిస్కీ, ఈవెన్ దో ఇట్ ఈస్ అ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ yes, government will also announce all the time mutual fund investments are subject to market risk. Please refer to the scheme documents. Okay, right? Every time scheme documents చదవండి, రిస్క్ అనాలిసిస్ చేయండి ఎందుకు చెప్తారు? ఇప్పుడు సముద్రంలో కాషన్ చేస్తున్నారు. ఏదన్నా మనకి తుఫాన్ ఏర్పడితే రెడ్ ఫ్లాగ్ ఎగరేస్తారు. ఇట్స్ కాషన్, హెచ్చరిక. లేదు నేను దాని దగ్గరికి వెళ్తానంటే ఏం జరుగుద్ది? వెళ్ళిపోద్ది, కలుపుకుంటుంది దాంట్లో. ఇట్స్ ఇమ్మెన్స్ ఆఫ్, అంటే ఓషన్ లాగా స్టాక్ మార్కెట్. అంటే తెలివి, IQ లెవెల్ ఎక్కువ ఉండాలా దీన్ని అర్థం చేసుకోవాలి. IQ కాదండి, లాజికల్ థింకింగ్, కామన్ సెన్స్ అంతే. స్టాక్ మార్కెట్ యాక్చువల్లీ వీఆర్ మేకింగ్ ఇట్ సో కాంప్లికేటెడ్. చెప్పా కదా, వీఆర్ అప్లైయింగ్ రాంగ్ థింగ్స్ అట్ ద రాంగ్ ప్లేస్. ఎమోషన్స్ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ లో, లాజిక్స్ తీసుకొచ్చి రిలేషన్స్ లో అప్లై చేస్తుంది, రాంగ్ ప్లేసెస్ లో అప్లై చేస్తుంది.